అభిషేకించబడినప్పటికీ ఆయన చేతిలో రాజ్యాధికారం ఉన్నప్పటికీ సౌలు ఆయన చంపుతున్నప్పుడు రాజ్యాన్ని విడిచిపెట్టి రాజభోగాలను విడిచిపెట్టి వెళ్లిపోయి గుహల్లో దాక్కొని ప్రాణాన్ని కాపాడుకున్నాడంట. ఆ సమయంలో దావీదు ఆయన్ని ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళి పారిపోయి ఆయన ప్రాణాన్ని కాపాడుకోకుండా సౌలుని హతమార్చడం దావీదుకి గొప్ప పనేం కాదు. సౌలుని చిటికలో ఆయన మాయం చేయగలడు దావీదు. కానీ దావీదు యొక్క నీతిని దేవుడు ఎక్కడ గ్రహించాడంటే సౌలుని దావీదు ఎందుకు చంపలేదు? సౌలు ఎంత వెంటపడి ఆఖరికి సౌలు ఆయన చేతిలో ఆయన కళ్ళ ముందుకు వచ్చి ఉన్నా గాని ఆయన నిద్రమత్తులో ఉన్నప్పటికీ దావీదు సౌలుని చంపలేదు. ఎందుకు? ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా? దావీదు సౌలుని దేవుడు ఆయన చేతికి అప్పగించిన చంపకుండా, చంపే సందర్భాలు ఎన్ని ఆయనకి దేవుడు కల్పించినప్పటికీ చంపకుండా దావీదు ఆ స్థలం నుంచి తప్పుకొని వెళ్లిపోయాడే గాని ఇక నాకు దొరికెళ్ళే అని చంపలేదు. ఎందుకు అంటే సౌలు దేవుడు అభిషేకించినటువంటి రాజు. దావీదు కంటే ముందుగా దేవుడు అభిషేకించినటువంటి రాజుగా సౌలు ఇశ్రాయేలుని పరిపాలించాడు. కాబట్టి దావీదులో దేవుడు ఆ నీతిని చూశాడు. ఏంటంటే దేవుడు అభిషేకించిన వారిని నేను ముట్టకూడదు అని. అందుకే వెళ్లిపోయి సౌలు నిద్రపోతున్నప్పుడు సౌలు యొక్క అంగీని కట్ చేసుకొచ్చి దూరంగా వెళ్లి, రాజా ఇదిగో నిన్ను చంపటానికి నాకు ఒక్క క్షణం పట్టదు, కానీ నా దేవుని చేత నువ్వు అభిషేకించబడిన వాడవు కనుక నేను నిన్ను ముట్టను, నీ ప్రాణాన్ని నేను ముట్టను, నా దేవుడే నీకు, ఆయనే నీకు తీర్పర్యానని చెప్పి దావీదు సౌలుని అట్లా తప్పుకొని వెళ్ళిపోతాడు. దేవుడు దావీదులో మెచ్చిన నీతి అదే.